నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేశారనుకోండి, మీకెప్పటికి కూడా వ్యూస్ రావు. ఇక్కడ నేను స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి క్లియర్‌గా చూపిస్తా. నేనేం మిస్టేక్ చేశాను, నాకసలు వ్యూస్ ఎందుకు రావట్లేదు, ఎందుకు నా ఛానల్ డౌన్‌లో పడిపోయిందేంటంటే క్లియర్‌గా ఈ వీడియోలో స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీరు గాని అటువంటి మిస్టేక్ చేశారనుకోండి, ఎప్పటికి కూడా మీ ఛానల్‌ది గ్రో అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో, అసలు వ్యూస్ రావాలంటే ఏం చేయాలి, సబ్‌స్క్రైబర్స్ పెరగాలంటే ఏం చేయాలి ఏంటంటే ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తా అది కూడా. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో, వీడియోలోకెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంకా వీడియోని ఎవరు లైక్ చెప్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తున్నా చూడండి. క్లియర్‌గా నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తా. మీరు కూడా అటువంటి మిస్టేక్ అస్సలు చేయకండి. ఎందుకు చెప్తున్నా అంటే వ్యూస్ అనేది ఎప్పటికి రావు అండ్ డౌన్‌లో పడిపోతుంది. దాన్ని లేపాలంటే చాలా కష్టం. నాలా కష్టపడాల్సి వస్తుందన్నమాట. కనుక అటువంటి మిస్టేక్స్ అస్సలు చేయకండి. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి వైటీ స్టూడియో అనేది ఈ విధంగా ఓపెన్ చేశా. ఓపెన్ చేసిన తర్వాత ఇది మన ఛానల్ ఇక్కడ కనిపిస్తుంది చూస్తున్నారు కదా. సో, ఇక్కడ చూడండి వచ్చిన వ్యూస్ ఎంత ఉంది 7.9 అండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ 8 మెంబర్సే ఉన్నారు. దెన్ ఇక్కడ వాచ్ టైం చూసినట్లయితే చూడండి 116 ఆల్రెడీ మోనేటైజేషన్ ఇక్కడ రెవెన్యూ చూసినట్లయితే చూడండి 1.67 సెన్స్ ఉంది. సో, మీకైతే అర్థమైంది అనుకుంటా. దెన్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే వీడియో అనేది అప్లోడ్ చేసేటప్పుడు ఇట్లా గ్యాప్ చేసి ఎప్పుడు అప్లోడ్ చేయకూడదు. చూడండి ఇట్లా గ్యాప్ చేసి ఎప్పుడు అప్లోడ్ చేయకూడదు. ఎందుకంటే దాదాపు 20 డేస్ అవుతుంది నా ఛానల్‌లో వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేసి. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఇక్కడ చూస్తారు కదా 20 డేస్ అవుతుంది. చూస్తారు కదా. సో, 20 డేస్ అంటే దాదాపు 1 మంత్ వరకు నేను ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. అలా అప్లోడ్ చేయకుండా మీరు కూడా ఉన్నారనుకోండి, మీ ఛానల్ ఎప్పటికి కూడా గ్రోత్ అనేది కాదు. నా ఛానల్‌లో పడిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను పైకి లేపాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ వెళ్ళాలి. ఈ విధంగా నేను వీడియోని అప్లోడ్ చేశాననుకోండి, ఇట్లా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క చిన్నగా ఇట్లా గ్రో అవుతూ వెళ్తుంది. సో, ఇట్లా కనుక ఫస్ట్ మిస్టేక్స్ అనేది ఏంటంటే వీడియో అనేది రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తూ వెళ్ళండి. అట్లా అయితేనే మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది వస్తారనమాట. లేదనుకోండి నా ఛానల్‌లో పడిపోతుంది. మీకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండాలనేసే నేనైతే ఈ వీడియోని చేస్తున్నా. మనం ఎలా ఈ ఛానల్‌ని పైకి తీసుకెళ్ళాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తా. అండ్ నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది క్లియర్‌గా చూపిస్తా అండ్ క్లియర్‌గా చెప్తాను కూడా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ త్వరగా రావాలి అండ్ సబ్స్క్రైబర్స్ పెరగాలి అంటే నేనేం చేయాలి? ప్రతిరోజు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి. అసలు వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారా? వ్యూస్ వచ్చేస్తాయా అంటే రాంగ్ థింగ్. ఎందుకంటే కాస్త టైం పడుతుంది. ఆల్రెడీ ఛానల్‌లో నేను దాదాపు 20 డేస్ వరకు వీడియోస్ అనేది పెట్టలేదు. యూట్యూబ్ ఆల్గోరిథంకి ఎట్లా అర్థమవుతుందంటే ఈ ఛానల్‌ది ఎటువంటి వీడియోస్ పెట్టట్లేదు. కనుక ఈ ఛానల్‌ని డౌన్‌లో పడేస్తుంది. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఇట్లా వ్యూవర్స్‌కి లేదా మన సబ్స్క్రైబర్స్‌కి ఇట్లా రికమెండ్ చేస్తుందంటే చేయదు. కన్సిస్టెన్సీ అనేది చూస్తుంది. రెగ్యులర్‌గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారా లేదా? ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేశారంటే రేపటి రోజు ఇంకో వీడియో వస్తుందా లేదా? అది చెక్ చేస్తుంది. ఇట్లా ఒక రోజు పెట్టిన తర్వాత ఒకటో రెండో వ్యూస్ వచ్చి ఆగిపోతుంది. దాన్ని మీరు టెన్షన్ పడాల్సిందేం లేదు. మళ్ళీ రేపటి రోజు పెట్టండి. ఆ తర్వాత ఒక 10, 20 వ్యూస్ వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ అట్లా కంటిన్యూస్‌గా 1 వీక్ అంటే వారం రోజులు వీడియోస్ అన్ని అప్లోడ్ చేశారనుకోండి. అప్పుడు క్లియర్‌గా ఆప్టిమైజ్ చేసుకుంటది. ఓకే. ఈ ఛానల్ వాళ్ళు ఇక నుంచి కన్సిస్టెన్సీగా కంటిన్యూస్‌గా వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నారు. కొత్త వ్యూవర్స్, కొత్త ఆడియన్స్, కొత్త క్రియేటర్స్‌కి ఈ ఛానల్ ఈ వీడియోస్ రికమెండ్ చేద్దాం. అప్పుడు వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారు ఏంటనేది దాన్ని బట్టి ఈ ఛానల్ పైన మనం డిసిషన్ తీసుకుందాం అనుకోని క్లియర్‌గా అది ఆప్టిమైజ్ చేసుకొని అప్పుడు ఎక్కువ మందికి ఇట్లా స్లోగా ఇట్లా రికమెండ్ చేస్తూ వెళ్తుంది. అట్లా ఒక 1 మంత్ వరకు ఇట్లా కన్సిస్టెన్సీగా మన వీడియోని అప్లోడ్ చేసామనుకోండి. అప్పటి నుంచి మనకు ఇట్లా రీచ్ అనేది రావడం స్లోగా ఇట్లా స్టార్ట్ అవుతుందనమాట. కనుక ఇట్లా వీడియో అనేది అప్లోడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా రోజు అనేది ఇట్లా అప్లోడ్ చేయండి. లేదంటే డే బై డే అప్లోడ్ చేయండి. అంతేగాని నాలా ఇట్లా 20 డేస్ లేదా 1 మంత్ ఇట్లా మంత్లీ ఒక వీడియో పెడతానంటే మాత్రం మీ ఛానల్‌ది డౌన్‌లో పడిపోతుంది. నా సొంత ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. చూసారు కదా మీకు ఆల్రెడీ 20 డేస్ అయిపోయింది. నేను ఒక్క వీడియో కూడా పెట్టలేదు. అలాంటిది నాకు వ్యూస్ ఎలా వస్తాయి చెప్పండి? కనుక వ్యూస్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? కన్సిస్టెన్సీ మెయిన్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఉంటేనే మీకు వ్యూస్, సబ్స్క్రైబర్స్, వాచ్ టైమ్ ఇవన్నీ పెరుగుతుంది. అప్పుడు మీ ఛానల్ మోనేటైజేషన్ కాలేదనుకోండి, మోనేటైజేషన్‌కి అప్లై చేసుకోగలరు. ఇదనమాట నేను చెప్పేది. కనుక ఇటువంటి మిస్టేక్ అస్సలు చేయకండి. ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే ప్రతిరోజు ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఐ హోప్ గైస్ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.